కాంగ్రెస్ పార్టీయే ఇలా మా ముదిరాజులకు అన్యాయం చేసింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీ డి నుంచి బీసీ ఏకు కలుపుతామని చెప్పని మాకు ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. అదే రోజు ముస్లిం కూడా ఒక జీవో ఇచ్చడం జరిగింది. కానీ ఆ రోజు కెవిటి వేసి ముస్లింకి ఇచ్చిన జీవోను కాపాడారు, ముదిరాజులకు ఇచ్చిన జీవోను వదిలిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇలా PMMY అని చెప్పని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ఇవాళ చేప పిల్లల ఉత్పత్తి, ఇవాళ చేపల చెరువులు తవ్వుకోవడానికి 40% సబ్సిడీ తోటి ఇవాళ రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ లగేజ్ ఆటోలు, TVS XL బండ్లు, వలలు, తెప్పెలు, ఇలా మత్స్య కార్మికులు ఇవాళ నిరుపేదలు కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని చెప్పని 1000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి దాని ద్వారా ఈ యొక్క చేప పిల్లలు ఉచితంగా ఇవ్వాలని చెప్పని వారు పెద్ద సంకల్పంతో గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క స్కీమ్ను రన్నింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయితే ఇవాళ రాష్ట్ర మొత్తం మీద మా ముదిరాజు మత్స్య కార్మికులు ఎంతో ఆర్థిక అభివృద్ధి చెంది రేపు వారి పిల్లలను మంచి చదివించి విద్యాపరంగా ఆర్థికంగా ఎదుగుతూనే రేపు రాజకీయంగా ఎదుగుతామని చెప్పిన ఉద్దేశంతో మేము కింద గ్రౌండ్ వర్క్ను చేసుకుంటూ ఈరోజు బండి సంజయ్ అన్న గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజు జాతిని తాకట్టు పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి కరీంనగర్ ప్రస్తుత పార్లమెంటు సభ్యులైనటువంటి బండి సంజయ్ గారి గురించి మీరు మాట్లాడతారా? ముదిరాజు జాతికి ఏం చేయలేదని మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇలా కరీంనగర్ పట్టణం లోపలి హౌసింగ్ బోర్డు కాలనీకి నిధులు ఇచ్చిండా అయ్యలేదా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ కరీంనగర్ పట్టణం లోపలి రామ్ నగర్ లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేసి 2 మహిళా భవనాలు అందులో నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ నే అక్కడి నుంచి తరలించడానికి చేస్తున్నటువంటి విఫల ప్రయత్నం లోపల ఆనాడున్న మా ముదిరాజు బంధువులు, మా మత్స్య కార్మిక సోదరులందరూ ఏకతాటి మీద గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి బండి సంజయ్ అన్న గారి సహకారంతో పెద్ద ఎత్తున ఆనాడున్నటువంటి మా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి పోల్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో మేము పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మరి బండి సంజయ్ అన్న గారు వారు స్వయంగా హైకోర్టుకు వచ్చి ఈ ముదిరాజుల పక్షాన కేసు వేసి ఇవాళ ప్రాపర్టీని కాపాడింది ఇవాళ బండి సంజయ్ అన్న కాదని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. మరి పిలిస్తే పలికేటువంటి నాయకుడు, అర్ధరాత్రైనా తలుపు కొడితే వచ్చేటువంటి నాయకుడు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదుర్కొనే నాయకుడు, ఇక్కడ పోలీసులతోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీతోటి కానీ మా యొక్క జాతి కొరకు అనేక సందర్భాల్లో కొట్లాడి మా వాళ్ళని నడిపించి మరి మెప్పించి మా వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న గారు. మరి అసొంటి నాయకుని పట్ల నీకేం సంబంధం? ముదిరాజుల సంబంధం లేదు, ముదిరాజులకు ఎన్నడేం చేయలేదని మాట్లాడతావా? బండి సంజయ్ అన్న గారు చేసినటువంటి అభివృద్ధి నీకు ఏమన్నా తెలుసా? బండి సంజయ్ అన్న గారు మరి యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఈ రాష్ట్రంలో అడగకుండానే కోట్లాది రూపాయలు వెచ్చించి NFDB నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కోట్లాది రూపాయలతోటి పనిముట్లు ఇప్పించి ఫిష్ ఫండ్స్ ఇప్పించిన సందర్భం మీకు తెలుసా? అదేవిధంగా ఇవాళ కేంద్రం నుంచి 1000 కోట్లు IFDS ద్వారా కేటాయించి అందులో ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు అనేకమైనటువంటి టాటా ఏసీలు, అనేకమైనటువంటి 2 వీలర్స్ మా యొక్క ముదిరాజు మత్స్య కార్మికులకు ఇప్పించి వారికి చేపలు పట్ట వృత్తి ఒకటే కాకుండా చేపలు దొరకని సమయంలో ఆ వాహనాలతోటి జీవనోపాధి తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇలా బండి సంజయ్ అన్న గాథ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.